టస్కర్ వాహనం కింద పడి ఓ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలు మృతి చెందింది. గుడి మల్కాపూర్కు చెందిన రేణుక గత 15 ఏళ్లుగా జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలుగా పనిచేస్తున్నారు. ఉదయం బషీర్బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే రూట్లో విధులు నిర్వహిస్తోంది. రోడ్డు దాటుతుండగా ప్రమాదవశాత్తు టస్కర్ కింద పడింది. టస్కర్ రేణుక మీద నుంచి వెళ్లగా తలకు బలంగా గాయమైంది. తోటి పారిశుద్ధ్య కార్మికులు హాస్పిటల్కి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. దీంతో టస్కర్ డ్రైవర్ గజానంద్ను అదుపులోకి తీసుకున్నారు సైఫాబాద్ పోలీసులు. కేసు నమోదు చేసి మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. రైట్ శ్రవణ్, నిన్నంతా కూడా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగానే సాగింది. బట్ ఈ ఒక్క దుర్ఘటన కూడా జరగకపోతే బాగుండేది. పారిశుద్ధ్య కార్మికురాలు జీహెచ్ఎంసీ వాహనం గణేష్ టస్కర్ కింద పడి మృతి చెందారు. అసలు ఏం జరిగింది? గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనంకి ఎంత క్రేజ్ మనకు తెలుసు. సో ఆ గణేష్ నిమజ్జనంలో ఉత్పత్తి అయ్యే చెత్తని క్లియర్ చేసేందుకు తెల్లవారుజామునే జిహెచ్ఎంసీకి సంబంధించిన వర్కర్లు, సూపర్వైజర్లు అందరూ ఫీల్డ్ మీదకి చేరుకున్నారు. స్వీపింగ్ మిషన్ ఒక వైపు, దాని తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన దాదాపుగా 15,000 మంది సిబ్బంది అందరూ కూడా గ్రౌండ్ లెవెల్ కి చేరుకొని ఊడ్చే రోడ్లను శుభ్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తుండగా ఏవైతే షార్ట్స్ ఉంటాయో, పేపర్ కి సంబంధించిన షార్ట్స్ ఉంటాయి, వాటి మీద కాలు వేసి ఆమె స్లిప్ అయింది. బషీర్బాగ్ దగ్గర రోడ్డు క్రాస్ చేస్తున్నటువంటి క్రమంలో ఆమె నేరుగా టస్కర్ కిందికి వెళ్లి కింద పడింది. సో అప్పుడే ఆ లారీ ఆమె మీద నుంచి వెళ్లడంతో రేణుక అనేటువంటి కార్మికురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ కూడా హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. ఏదైనా బతికేటువంటి అవకాశం ఉండొచ్చు అని భావించి అక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, వాళ్ళ సూపర్వైజర్ సూర్య అనేటువంటి వ్యక్తి ఆ మహిళ రేణుక అనేటువంటి మహిళని, వర్కర్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది అనేది డాక్టర్లు నిర్ధారించారు. సో హైదరాబాద్ లో మొత్తం క్లీన్ గా పెట్టడానికి జిహెచ్ఎంసీ కార్మికులు చాలా కీలక పాత్ర పోషిస్తుంటారు. క్లీన్ హైదరాబాద్, షాందార్ హైదరాబాద్ అనేటువంటి ట్యాగ్ లైన్ కేవలం ఈ వర్కర్లు పనిచేస్తేనే వస్తుంది. అట్లాంటి వర్కరు ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. ఉదయం 7 గంటల ప్రాంతంలో బషీర్బాగ్ లో ఈ ఘటన జరిగినట్లు జిహెచ్ఎంసీకి సంబంధించిన వర్కర్స్ కానీ లేకపోతే సూపర్వైజర్లు ధృవీకరించారు. సో ప్రస్తుతం అయితే మా ఫ్యామిలీకి అండగా ఉంటామనేటువంటి అంశాన్ని కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన ఉన్నతాధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా వినాయకులకు సంబంధించిన తాకిడి, విగ్రహాల శోభాయాత్ర ఇంకా కొనసాగుతుంది. అయినప్పటికీ కూడా ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో చెత్తని మొత్తం కూడా శుభ్రం చేసేటువంటి క్రమంలోనే ఆ షార్ట్స్, పేపర్ షార్ట్స్ మీద కాలు వేసి ఆమె స్లిప్ అయింది. అప్పుడే వస్తున్నటువంటి ఆ టస్కర్ కిందికి ఆమె వెళ్లిపోవడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వాళ్ళకి సంబంధించిన వర్కర్ కి సంబంధించిన సూపర్వైజర్ గానీ, అధికారులు కానీ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే గణేష్ శోభాయాత్ర గానీ, గణేష్ నిమజ్జనం గానీ జరుగుతూ వస్తుంది. ఇది ఒక్క ఘటన. జిహెచ్ఎంసీకి సంబంధించిన వర్కర్ ప్రాణాలు కోల్పోవడం, అది కూడా హైదరాబాద్ కి సంబంధించి ఇంత శుభ్రంగా పెట్టేటువంటి ప్రాంతంలో పనిచేసేటువంటి వర్కర్ ప్రాణాలు కోల్పోవడం అనేది బాధాకరం అనేది జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. ఆమెకి అండగా ఉంటామనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రవణ్. బషీర్బాగ్ నుంచి లిబర్టీ వెళ్లే రూటులో పారిశుద్ధ్య కార్మికురాలు విధులు నిర్వర్తిస్తుండగా గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్తున్న టస్కర్ కింద పడి ఆమె తలకు తీవ్ర గాయాలయ్యి మృతి చెందింది. సో జిహెచ్ఎంసీ ఆమె కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పింది.